40,000 మెజార్టీ వస్తుందని అనుకున్న వ్యక్తి, ఇంత చేసాను అంటున్న వ్యక్తి ఎందుకు ఓడిపోయాడు అన్నది ముందు అన్వేషించుకోమనండి. 2, అమరావతి పాదయాత్ర జరుగుతున్నప్పుడు ఎందుకు అంత చిన్నపిల్లవాడిగా చిల్లర రాజకీయాలు చేశాడన్నది అడగండి. ఇంకొకటి, మహానాడు జరుగుతున్నప్పుడు నువ్వు చేసిన పనులు ఈ రోజుకి కూడా మేము మర్చిపోలేకపోతా ఉన్నాం, అదొకటి అడగండి. ఇలా అడుగుతూ వెళ్ళాలి అని అంటే మా నాయకుల్ని వేధించిన విధానాలు అడగండి. పార్టీలోకి రాకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ని, మా నాయకుడిని డైరెక్ట్గా ఆయన జీపులో ఎక్కించుకొని అతను పార్టీ ఆఫీస్కి తీసుకెళ్ళి నువ్వు కండువ వేసుకుంటావా లేదా అని అడిగిన విధానాలను అడగండి. కార్యకర్తలు లేని పార్టీ, నాయకులు జెండా మోయలేని పార్టీ అయిపోయింది అది. ఈరోజు అతను మమ్మల్ని అలా అనడం అన్నది అతనికి అతను ఆత్మ పరిశీలన ఏముంటుందండి. గట్టిగా ఉంటే 2 రోజులు చేస్తాడు, దాని తర్వాత ఇన్సూరెన్స్ ఉంది క్లెయిమ్ చేసుకుంటాడు. ఇవన్నీ సింపతి పాలిటిక్స్ అన్నది అన్నీ చూసేస్తున్నాం. స్టేట్లో చాలా చోట్ల జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా పోలీసు వారు వాళ్ళు పని చేసేందుకు మీరు మాట్లాడకూడదని చూస్తూ ఉన్నాం. కానీ ఆ సంఘటన జరిగే అదే సమయంలో 2 కార్లు దగ్ధమైనవి అదే ప్రాంతంలో. ఎస్పీ గారు చెప్తా ఉన్నారు, ఆ కారు ఏదైతే ఇతని ప్రచార వెహికల్ అయ్యిందో అదే సమయంలోని 2 కార్లు దగ్ధమైనవి ఆవరోడ్లో. అంటే అది షార్ట్ సర్క్యూట్ వల్ల అయ్యిందా ఏమైందా ఇవన్నీ చూడాలి. ఆకతాయిలు ఎక్కువ అయిపోయారు, వీళ్ళు పెంచి పోషించిన టీమే, అది ఏ విధంగా జరిగిందన్నది చూడాలి. ఏదేమైనా ఒక్కటి, అర్హత అనర్హత అన్నది మాట్లాడడానికి తన సరిపోడు, నేను సరిపోను. నాకు అర్హత ఇవ్వాలన్నదా లేకపోతే తనకు అర్హత ఇవ్వాలన్నది న్యాయ నిర్ణేతలు ప్రజలు నిర్ణయించారు. నీకు అర్హత కావాలనుకుంటే 5 సంవత్సరాలు ఇంట్లో కూర్చోకుండా ఆ జిమ్ములకి వెళ్ళి ఆ దరిద్రమైన ఫోటోలు ఎట్టకుండా కాస్త ప్రజల్లోని వర్షం పడుతుంది డ్రైన్ దగ్గరికి వెళ్ళి డీసిల్టింగ్ తీసుకుని చక్కని నుంచుంటే అప్పుడు నీకు అర్హత ఉందో లేదో ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ముందు ఆ చండాలాలు ఆ ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు మానమనండి, అప్పుడు అర్హత ఇంకా కొద్దిగానే వస్తుంది. ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మీద మేము ఒక ఉక్కుపాదంతో ముందుకు వెళ్తా ఉన్నాం. అది గిట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళు, వారు ఒక డైవర్షన్ పాలిటిక్స్ కింద దీన్ని ఒక అవకాశం కింద తీసుకుంటున్నారని నా భావన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.